ఏపీ విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతున్న కురుపాం గిరిజన బాలికల పాఠశాల విద్యార్థినులను పరామర్శించారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కలుషిత నీరు తాగి 2 విద్యార్థినులు చనిపోవడం బాధాకరమన్నారు. చనిపోయిన విద్యార్థినుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. వసతి గృహాలలో కనీసం వసతులు ఉండడం లేదన్నారు. తాగే నీళ్లు కలుషితం కావడంతో బాలికలు కామరుల బారిన పడ్డారన్నారు. బాలికలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల. సరిగ్గా ఇవ్వరు అని ఆ తల్లిదండ్రులు ఏమైనా కలగంటారా? ఎంత నమ్మకం పెట్టుకొని వాళ్ళు తమ బిడ్డలని ఇలాంటి హాస్టళ్లకు పంపిస్తే, ఇలాంటి హాస్టల్స్లో కనీసం బాత్రూములు బాగుండవు, కనీసం నీళ్లుండవు, కనీసం ఫుడ్ సరిగ్గా ఉండదు, కనీసం తాగే మంచినీరు కూడా కంటామినేట్ అయిపోయింది అంటే ఇక ఈ తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్తుందో ప్రభుత్వం, కూటమి సర్కార్ సమాధానం చెప్పాలి. ఇది అన్యాయమని ఎవరికి అనిపించటం లేదా? హైకోర్టు సైతం అసలు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ల పరిస్థితి బాగోలేదు, ఈ కండిషన్స్ను మెరుగుపరచాలి అని ప్రభుత్వానికి మొట్టికాయలేసింది జూలై 2025లో స్వయంగా హైకోర్టే. 228 ఆడబిడ్డలు ఉండే హాస్టల్లో ఒక్క బాత్రూమ్ ఉందట. ఇది షాకింగ్.